హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి కమ్మనైన ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే దధ్యోదనం. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా ఈజీ రెసిపీ, అందరూ ఇష్టంగా తినే రెసిపీ. అలాగే మనకి పూజల్లో, అమ్మవారి పూజకైనా ఏ పూజకైనా మనం పెట్టుకునే రెసిపీ అనమాట. సో వరలక్ష్మి వ్రతం రోజు పూజ అంతా అయిపోయాక మనం లాస్ట్లో అమ్మవారికి ఈ దధ్యోజనం కూడా పెట్టి మనం పూజ సమాప్తం చేస్తామండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి రెసిపీస్ ఆల్రెడీ నేను షేర్ చేశానండి, మీరు చూడండి. ప్రసాదం రెసిపీస్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చుతాయి. దీనికోసం ముందుగా మనం అన్నంని ఇలా వండుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. దాన్ని మొత్తం కూడా ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి నేనైతే ఈ కప్పుతో 2 కప్స్ పెరుగు అయితే వేస్తున్నానండి. సో అన్నం చల్లారాక ఈ పెరుగునైతే వేసుకోండి. స్టవ్ మీద పెట్టకండి, పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుంది. పెరుగు కొంచెం ఎక్కువగానే వేస్తేనే పెరుగు అన్నంకి బాగుంటుందండి, దధ్యోదనంకి. సో కొంచెం ఎక్కువగానే వేసుకోండి. వేసుకొని మొత్తం కూడా కలుపుకోండి, స్మాష్ చేసేకండి, మొత్తం కలుపుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్క కంపల్సరీ అండి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొంచెం శనగపప్పు, మినప్పప్పు ఇలా వేసుకొని మొత్తం అయ్యాక దాన్ని తీసుకొని మనం పెరుగన్నంలో కలుపుకోవాలండి. సో మీరు నెయ్యితోనే చేయండి, ప్రసాదం ఆ టేస్ట్ వస్తుంది. తర్వాత దాంట్లో కొంచెం ఆ మిగిలిన నెయ్యిలో కొంచెం శనగగుడ్లు అలాగే కొంచెం జీడిపప్పు వేయించుకొని దధ్యోదనంలో కలుపుకోండి. ఇలా మొత్తం కూడా అన్నీ వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే నేను ఇక్కడ చేయితో వేస్తున్నానండి. మన ప్రసాదం టేస్ట్ చేయం కాబట్టి మనకి చేయితో వేస్తే నాకైతే తెలుస్తుంది ఎంత సరిపోతుందా అని స్పూన్ కంటే, అందుకని నేనైతే చేయితో వేస్తున్నా అండి. ఇలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి. నిజంగా అండి, ప్రసాదం అంటేనే టేస్ట్ మనకి. అది ఎలా చేసినా ఇలా దధ్యోదనం చేసి మీరు చూడండి, చాలా కమ్మగా ఉంటుందండి తినడానికి. మొత్తం ఇలా కలుపుకున్నాక లాస్ట్లో దాంట్లోకి దానిమ్మ గింజలు కలుపుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుందండి. దానిమ్మ గింజలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ప్రసాదం చేసేటప్పుడు కూడా టేస్ట్గా చేయాలన్నమాట. సో ఇలా అమ్మవారికి నివేదించి తర్వాత మీరు తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. కొత్త రెసిపీ కాదు, కానీ కొంచెం కొత్తగా చూపించానేమో అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.